హాయ్ హలో అండి, వెల్కమ్ టు అప్ప మీనాక్షి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను కాబులి చెనా మసాలా ఎట్లా ఎలా చెప్తారండి. సో ఈ చెనా మసాలా అనేది మన నార్త్ ఇండియా సైడ్ చాలా తింటారండి, మన సౌత్ సైడ్ అంత తినరు. కానీ మన దగ్గర ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రమే ఎక్కువగా వాడతాం అనమాట. సో చూద్దామండి, ప్రెషర్ కుక్కర్ తీసుకొని దీన్ని మనం నైట్ అంతా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని వీటిని కుక్కర్లో వేసుకొని దీంట్లో ఒక 4-5 బిర్యానీ పత్తా, 4-5 ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలండి, ఒక 3-4 విజిల్ వచ్చే వరకు. నెక్స్ట్ మనము అదే స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టేసుకొని కడాయి వేడెక్కాక 2-3 చెంచాల నూనె పోసుకోవాలండి. నూనె పోసుకున్నాక నూనె వేడెక్కాక ఒక 10 మిరియాలండి, మిరియాలు 4 ఇలాచీలు. మీ దగ్గర బ్లాక్ ఇలాచీ, పెద్ద ఇలాచీ ఉంటే అది కూడా వాడుకోవచ్చు అండి, మీ ఇష్టం. సో నెక్స్ట్ కొంచెం షాజీరా వేసుకున్నానండి. షాజీరా వేడెక్కాక నేను 2 స్టార్ అనీస్ కూడా వేసుకున్నానండి. స్టార్ అనీస్ కూడా వేగినాక నేను ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా సరే ఉల్లిపాయ ఎర్రగా అయ్యే వరకు వేయించాలండి. తర్వాత మిరపకాయలు కూడా వేసుకున్నానండి. మిరపకాయలు ముందు వేసుకుంటే తాలింపులో చాలా చక్కగా వేగుతాయండి. నెక్స్ట్ నేను సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా దీంట్లో వేసుకుంటున్నానండి. సో నెమ్మదిగా వేసుకోవాలండి. మొత్తం కూడా టమాటా క్వాంటిటీ ఎక్కువగా ఉండాలండి, చోలే మసాలా పుల్లగా ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా కలుపుకున్నానండి. ఒక లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోండి. నెక్స్ట్ సాల్ట్, పసుపు వేసుకోండి. ఎప్పుడైనా సరే కూరగాయలు తొందరగా ఉడకాలంటే సాల్ట్ ముందు వేసుకోండి, తొందరగా ఉడుకుతుంది అనమాట. సో ఈ విధంగా 2 వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉండాలి, అయితేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవంతా అల్లం వెల్లుల్లి పచ్చివాసన వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్న శనగలు ఉడికాయలేవో చూసుకుందామండి. చక్కగా ఉడికాయండి మొత్తం కూడా. సో మనం ఇందాక దీంట్లో వేసుకున్న మసాలా ఉంది కదండి, మొత్తం షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగా, బిర్యానీ పత్తి ఇవన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ఇవన్నీ ఉడికినాక దీంట్లోకి మనం కడాయి పైన తాలింపు వేసుకున్నాం కదండి. ఈ తాలింపు మొత్తం చక్కగా ఉడికిపోయింది అనమాట. టమాటా ఆయిల్ పైన తేలితే ఉడికినట్టు అనమాట. సో ఈ తాలింపులో మనం ఏం చేయాలంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, 1 టేబుల్ స్పూను. నెక్స్ట్ ధనియాల పౌడర్ అండి, మెయిన్ ధనియాల పొడి బాగుంటుంది. సో ధనియాల పొడి వేసుకొని లాస్ట్ ఫైనల్ టచ్ గరం మసాలా వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసి చక్కగా కలుపుకోండి. లాస్ట్కి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. కలిపినాక మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న కుక్కర్లో శనగలు ఉన్నాయి కదండి, దాంట్లోకి షిఫ్ట్ చేసుకోండి. నా దగ్గర ఇది పాత్ర చిన్నగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్నాను. పెద్దగా ఉంటే ఈ శనగల్ని మీరు ఇందులో షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మొత్తం షిఫ్ట్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి. సరిపోకుంటే ఇంకొంచెం వేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ ఎమ్మీ ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఈ చోలే మసాలా ఈ విధంగా ట్రై చేయండి. ఈ చోలే మసాలా మనకి రైస్లోకి, ఇంకా చపాతీ, రోటీస్, పూరి దేంట్లోకైనా కూడా చాలా చక్కగా ఉంటుందండి తినడానికి. సింపుల్గా తొందరగా అయిపోతుందండి, వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. సో థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నచ్చితేనే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.